వెల్కమ్ టు ఎంపవర్ హెల్త్ డెస్క్. నా పేరు డాక్టర్ అనుష, కన్సల్టెంట్ ఆబ్స్ట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే హెచ్పివి వైరస్ అండి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని అంటారు. అది ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ సెక్షువల్ ఎక్స్పోజర్, ఎర్లీగా చిల్డ్రన్ అవ్వడం, అలాంటి వాళ్ళు హై రిస్క్ గ్రూప్కి చెందుతారు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి. అందుకే వరల్డ్ వైడ్గా కూడా అది ప్రివెంట్ చేయడానికి మనం హెచ్పివి వ్యాక్సినేషన్ వచ్చిందండి. హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది 3 రకాలుగా ఉందండి. ఇప్పుడు ఐదర్ 2 వేరియంట్స్ అంటే హెచ్పివి 6 and 11ని టార్గెట్ చేసేలాగా ఉంది. హెచ్పివి 6, 11, 16, 18 4 టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ని టార్గెట్ చేసేలాగా గార్డసిల్ అనేది అవైలబుల్ ఉందండి. అలా కాకుండా నోనావెలెంట్ 9 టైప్స్ ఆఫ్ వైరసెస్ని టార్గెట్ చేసేలాగా గార్డసిల్ 9 అని అవైలబుల్ ఉందండి. సో అది ఎప్పుడు తీసుకోవాలి, ఆ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? మోస్ట్ కామన్గా మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరూ తీసుకోవచ్చండి. అండ్ 9 to 14 years ఆఫ్ ఏజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకుంటే 14 years వరకు తీసుకుంటే 2 doses కంప్లీట్ అవుతుందండి. 0 dose అంటే ఫస్ట్ డోస్ ఒకటి, దాని తర్వాత అబౌవ్ 14 years అయితే 3 doses అండి. 0 dose, సెకండ్ or థర్డ్ మంత్లో ఒక డోస్, 6 monthsలో ఒక డోస్. ఇప్పుడిప్పుడే అవేర్నెస్లోకి వస్తుందండి వ్యాక్సిన్ అందరికీ. సో ఒకవేళ మీరు 21+ ఉన్నా, 26+ ఉన్నా, 30+ ఉన్నా కూడా అప్ టు 45 వరకు కూడా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. బట్ అది ఎంత ఎఫిషియన్సీ ఉంటుంది ఆ వ్యాక్సిన్ మీకు క్యాన్సర్ ప్రివెంట్ చేయడంలో అనేది అది డిఫరెన్స్ వస్తుందండి. సో సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మోస్ట్ కామన్గా సిమ్టమ్స్ ఏముంటాయంటే వైట్ డిశ్చార్జ్, రెగ్యులర్గా వైట్ డిశ్చార్జ్ అవ్వడం, లేకపోతే ఆ డిశ్చార్జ్లో స్మెల్ రావడం కానీ, లేదు అంటే ఊరికే బ్లీడింగ్ అవ్వడం కానీ, అలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయండి. సో అలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇగ్నోర్ చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక 10-20 years పడుతుందండి డెవలప్ అవ్వడానికి. సో ఆ గ్యాప్ అనేది మనకి సర్వైకల్ క్యాన్సర్ ఇస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. సో రెగ్యులర్గా 25 years నుంచి ఆర్ఎస్ పెళ్ళైన 1 year నుంచి కూడా మీరు వచ్చి ప్యాప్స్మియర్స్ చేయించుకోవాలి ఎవ్రీ 3 years. ప్యాప్స్మియర్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఒక టెస్ట్ చేస్తామండి. జస్ట్ స్వాబ్ లాగా తీస్తాము, దాంట్లో సర్వైకల్ సెల్స్ని స్టడీ చేస్తారు. సో దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. 21 years ఆఫ్ ఏజ్ నుంచి ఎవ్రీ 3 years చేయించుకోవాలండి, అప్ టు 65 years. సో ఎవ్రీ 3 yearsగా చేసుకుంటే మనకు ఎప్పుడైనా ఏమైనా చేంజెస్ కనిపిస్తే దాన్ని బట్టి ఎర్లీగానే డయాగ్నోస్ చేసి ఎర్లీగానే ట్రీట్మెంట్ తీసుకుంటే దెర్ ఈజ్ అ వెరీ గుడ్ సర్వైవల్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అండి. సో మీరు ప్రాపర్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి ఫర్ రెగ్యులర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ విత్ ప్యాప్స్మియర్ అలాంగ్ విత్ హెచ్పివి వ్యాక్సినేషన్ అండి. సో మీకు హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఏమన్నా క్వైరీస్ ఉన్నా, ఏమన్నా దీనివల్ల ఏదో ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లం అవుతుంది, ఏమైనా ప్రాబ్లం అవుతుంది, అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, మీ డౌట్స్ అన్నీ మేము క్లారిఫై చేస్తాము. హెచ్పివి వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 80 to 90% ఎఫెక్టివ్ అండి ఇన్ ప్రివెంటింగ్ సర్వైకల్ క్యాన్సర్. సో దట్ ఈస్ అ హ్యూజ్ సెన్సిటివిటీ అండి. హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏదో సపరేట్ వ్యాక్సిన్ అనుకోకండి. మామూలుగా మనం చిన్నప్పుడు ఎలా వ్యాక్సిన్స్ ఇప్పిస్తామో పిల్లలకి, అలానే 9 to 14 years ఏజ్ గ్రూప్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఈ వ్యాక్సినేషన్ ఇప్పించండి. నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అండి, యానల్ క్యాన్సర్స్, పీనైల్ క్యాన్సర్స్, ఇలాంటివన్నీ కూడా ఒక 5 రకాల క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తుందండి ఈ వ్యాక్సిన్. హెచ్పివి వ్యాక్సినేషన్ ఈజ్ అవైలబుల్ అట్ భూమి హాస్పిటల్స్, మణికొండ. This is Dr. Anusha, Consultant Obstetrician Gynecologist, Bhumi Hospitals, Manikonda. For more details, please subscribe to Empower Health Desk.